అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మనకు ఈ సంవత్సరం అనగా 2025 ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయ రోజు మనము బంగారం కొనకపోయినా మన పూజ గదిలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మన ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఇప్పటి వరకు మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకోలేదండి. మీ వీడియో చూసి ఏర్పాటు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసము ఎటువంటి సందేహం లేకుండా చక్కగా పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోగలరనే ఉద్దేశంతో ఈ వీడియోని అక్షయ తృతీయ ముందుగా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీకోసము అందరము అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ధనధాన్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మని ప్రార్థిస్తూ, చాలామంది అక్షయ తృతీయ అంటేనే బంగారం కొని దేవుడి ముందు పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటారండి. బంగారం కొనకపోయినా బాధ లేదండి. అక్షయ తృతీయ రోజు మాత్రం అక్షయ పాత్రను ఇలా ఏర్పాటు చేసుకోండి. దీనికోసం ఒక మట్టి కుండ తీసుకోవాలండి. చక్కగా శుభ్రం చేసి పసుపులో కొంచెం పన్నీరు కలిపి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకొని చక్కగా మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మట్టి పాత్ర ఉంది కదండి, ఆ మట్టి పాత్రకు పొడ లేకుండా ఈ పసుపుని అలంకరించాలి. ఇలా అలంకరించినటువంటి మట్టి పాత్ర మీద బీజాక్షరం శ్రీం అని రాసుకోవాలి. చక్కగా కుంకుమలో కూడా కొంచెము పన్నీరు కలిపి ఇయర్బడ్తో కానీ అగ్గిపుల్లతో కానీ నిదానంగా నీట్గా ఇలా రాసుకోవాలి శ్రీం అని. మట్టి పాత్ర మీద పసుపుతో అలంకరించి ఆ తరువాత కుంకుమతో శ్రీం అని రాసే ఆ పాత్రనే అక్షయ పాత్ర అంటారు. అక్షయ పాత్ర ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందామండి. మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది వెళ్తారు. అయితే వీళ్ళందరికీ ఎలా భోజనం పెట్టాలో తెలియక ఈ పాండవులు ఆలోచనలో పడతారు. అదే సమయంలో పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు కరుణించి అక్షయ పాత్రను వరంగా ఇస్తారు. ఇలా శ్రీమన్ రాసిన తరువాత ఆ మట్టి పాత్రలో పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తరువాత రాళ్ళ ఉప్పు వేయాలండి. తప్పనిసరిగా రాళ్ళ ఉప్పునే ఈ అక్షయ పాత్రలో ఉపయోగించాలి. ఎందువలనంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి శక్తి ఒక్క ఉప్పుకి మాత్రమే ఉంది. అందువలన చక్కగా ఉప్పు నింపినటువంటి పాత్రలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక చిన్న ఎర్రటి వస్త్రము తీసుకొని ఆ ఉప్పు మీద ఈ ఎర్రటి వస్త్రాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము నెల నెల సంపాదిస్తూ ఉంటాం కదండి డబ్బులు, జీతం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనకి డబ్బులు వస్తుంది కదా యూట్యూబ్ రూపంలో. ఆ డబ్బులను తీసుకువచ్చి ఈ మట్టి పాత్రలో పెట్టుకోవాలండి. మనము ఎన్ని నోట్లు పెట్టినా కానీ చివరగా బిళ్ళలు ఉండేట్లుగా చూసుకోవాలి. మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అక్షయ పాత్రను లక్ష్మీదేవి పటం ముందు ఇలా తమలపాకు మీద ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ పాత్రకు పువ్వులతో అలంకరించి ధూపం వేస్తే సరిపోతుందండి. అక్షయ పాత్రను ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు, అసలు కడగకూడదండి. మరొకసారి మనము ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే చక్కగా క్లాత్తో శుభ్రం చేసుకొని శ్రీమన్ రాసి ఇందాక నేను చెప్పిన విధంగా అలంకరించుకోవచ్చు. లేదంటే కొత్త అక్షయ పాత్రను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పాత అక్షయ పాత్ర ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదిలివేయవచ్చు. ఇందులో ఉప్పును కూడా ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్ల పాదుల్లో కానీ వేయవచ్చు.
అక్షయ పాత్రను 3 నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఈలోపు మీకు ఉప్పు అంటే చెమ్మగా తేమగా వచ్చేస్తుంది కదండీ! అలా వస్తే వెంటనే చక్కగా మంచి తిథి రోజు, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు, శుక్రవారం, గురువారం అలాంటప్పుడు చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు మనం చెప్పుకున్నటువంటి కథలోకి వస్తే సూర్యభగవానుడు కరుణించి అక్షయ పాత్రను వరంగా ఇస్తారు కదండీ! ఆ అక్షయ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా భోజనం లభిస్తుంది. అలా అందరికీ కడుపు నిండుగా భోజనం పెట్టగలిగారు. అందువలనే అక్షయ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఎవరైతే ఇంట్లో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ఇంట్లో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు కుబేర కుంచాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అసలు పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ మన అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. ఈ అక్షయ పాత్ర మీద మనము డబ్బులు పెడతాం కదండీ! ఆ డబ్బులు ఒకరోజు రాత్రంతా అలాగనే వదిలేసి పక్క రోజు పూజ అయిన తరువాత ఆ డబ్బులను తీసి మన బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. మనకి ఏమైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటాయి కదండీ! బంగారం కొనేటప్పుడు, పిల్లల ఫీజులు కట్టేటప్పుడు అలాంటప్పుడు చక్కగా ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అక్షయ పాత్రలో డబ్బులు మాత్రం పూర్తిగా తీయకూడదండి. రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు అవి ఉంటాయి కదా! అవి తప్పనిసరిగా అందులోనే ఉంచాలి. ఎప్పుడూ అక్షయ పాత్రను ఖాళీ చేయకూడదు. మళ్ళీ మనకు ప్రతి నెల డబ్బులు వస్తూ ఉంటుంది కదండీ! ఆ డబ్బులను ఆ పాత్రలో పెట్టి తర్వాత రోజు తీసుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఉప్పుకి నెగెటివ్ ఎనర్జీ తీసివేసి పాజిటివ్ ఎనర్జీగా తయారు చేస్తుంది ఆ డబ్బుల్ని. అందువలన చక్కగా ఆ డబ్బుల్ని దాని మీద ఉంచి పక్క రోజు తీసి ఉపయోగించుకోవచ్చు. అంతేనండి. నాకు తెలిసినంత వరకు పూర్తి సమాచారం అక్షయ పాత్ర గురించి తెలియజేశాను అనుకుంటాను. మీకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఆనవాయితీ లేకపోయినా చక్కగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేకుండా. ఇంకా మీ వీలును బట్టి అక్షయ తృతీయ రోజు ఒక కొత్త కుండ తీసుకొని అందులో నీళ్లు నింపి కుండను దానం చేస్తే మంచిది. కొత్త గొడుగు, కొత్త చెప్పులు, పేదవాళ్లకు అన్నదానం, వస్త్రదానం అంటే మీ వీలును బట్టి మీరు అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే అంతకు అంత మనకి కలిసి వస్తుంది. బంగారమే కొనాలని ఏ పురాణాలలో లేదండి. చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.